అనేక అగాధంలో చూడగలిగే సహాయం చేస్తారని ఆశపడుతూ మా సమయం అంతా మీ అధికారానికి అప్పగిస్తూ యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి దేవుని మహాకృపను బట్టి మరి నాని దీన వారిద్దరిని దేవుడు ప్రేమించాడు, ఒక మంచి గృహాన్ని ఇచ్చారు. ఈ దేవుని ఆశీర్వాదమే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాలు చదువుతూ వచ్చాం. 26 గ్రంథము 29 అధ్యాయము 5వ వచనములో ఇంట్లో కట్టించుకొని దానిలో నివాసం ఉండాలి. దేవుడి ఉద్దేశం ఏంటంటే ప్రతి వారికి ఒక నివాస గృహం, చెరువు కావచ్చు, పెద్దది కావచ్చు, అందరూ కట్టుకోవాలి. వారి దేవుడు ఆశీర్వదించారు, కట్టుకున్నారు. నేను అలా కట్టుకోగలుగుతానా అని నిరుత్సాహపడటం కంటే నా స్వామికి తగినట్లుగా ఎదుగునే ఏర్పాటు చేసుకుంటాను అని ఆలోచన ఉండాలి తప్ప నేను కట్టుకోగలుగుతానా అని నిరుత్సాహం వద్దు. ఎందుకంటే దేవుడి ఉద్దేశము ప్రతి వారికి ఒక నివాస గృహం తప్పనిసరిగా ఉండాలి. అందుకే హిందీలో ఒక మాట చెప్తుంది కానీ మీకు అప్పుడు గృహ ప్రవేశంలో గుర్తుందంటారా? రోటీ కపడా ఔర్ మకాన్ అంటే రోటీ కపడా ఔర్ మకాన్ అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నివాసం ఉండాలి తప్పనిసరిగా అన్నమాట. నేను కూడా మీ ఆంటీ గారు చూడటానికి వెళ్ళినప్పుడు మా అత్తగారు అడిగారు, మీకు ఇల్లు ఉందా అని అడిగారు. అప్పుడు చెప్పాను, నాకు ఇల్లు లేదండి అని చెప్పాను. మా అత్తగారు చనిపోయే వరకు కూడా మా నాన్నగారికి ఇల్లు లేదు, మా నాన్నగారికి ఇల్లు అంటున్నారు అన్నమాట. కానీ ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు శ్రేష్టమైన మందిరాలు ఇచ్చారు. గృహాల సంగతి నుండి భూమి మీద అటువంటి నివాసం అయినప్పటికీ పరలోకంలో శ్రేష్టమైన ఒక గృహాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరచని చెప్పి నమ్ముకుంటున్నాం. ఈ లోకంలో ఎంత మంచి గృహం కట్టుకున్నా అది మన శాశ్వతం అంటారా? శాశ్వతమైన గృహం ఉంటుందండి. దానికోసం మనం ప్రయాసపడాలి. అది నిత్యం నిలిచే గృహం అన్నమాట. ఏ గృహాన్ని దేవుడిస్తారో మనకు తెలియదు. భూమి మీద మన విశ్వాసాన్ని బట్టి, మన విశ్వాస బలుపడాన్ని బట్టి, మన ఓపికను బట్టి, మన రక్షణ కాపాడుకోవడం బట్టి దేవుడు ఒక శ్రేష్టమైన నివాస గృహాన్ని దేవుడు పరలోకంలో ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దాని వరకు మనం సిద్ధపడాలి. అందుకే యేసు ప్రభువు చెప్పిన తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదండి. నీ కోసం నా కోసం బోర్డని నివాస గృహాన్ని దేవుడు పరలోకంలో ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దాని కొరకు మనము సిద్ధపడే వారుగా ఉండాలి. అంటే మీరు కట్టుకున్నారు వద్దంటారా అనగా ఉంటుందిగా ఉంటే వద్దు మీకు చెప్పట్లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చారు, కట్టుకున్నారు, సంతోషమే. కానీ ఇక్కడ మంచి మాట ఏంటి అంటే అక్కడ గృహం కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, దానిలో నివాసం ఉండాలని దేవుడు ఉద్దేశం. రెండో మాట మనం చదివాం కీర్తన గంట నుంచి, యెహోవా ఇల్లు కట్టించని కదా తను కట్టుకోని ప్రయాసం. నిజంగా దేవుడు ఇల్లు కట్టించకపోతే ఆ ఇంట్లో ఏ ఆశీర్వాదం ఉండదండి. ఆ ఇంట్లో ఏ ఆశీర్వాదము ఉండదు. లోకస్తులకి ఏంటంటే లోకస్తులకి ఏంటంటే దేవుడు ఆశీర్వాదం లేదని చెప్పి వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే లేదు ఇబ్బందులు సబ్బందులు వచ్చిననుకోండి ఏం చేస్తారు చెప్పండి లోకస్తులు? ఒక వాస్తు చెప్పారు, సిద్ధాంతం తీసుకొస్తారు. కానీ మనకి తేడా ఉందా చెప్పండి అంటే వచ్చాడు కాబట్టి చెప్పకపోతే బాగోదు అనమాట. ఈ బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదు, ఆ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఆ సెల్ఫ్ ఇక్కడ ఉండకూడదు, ఆ బల్బ్ పీస్ ఇక్కడ పెట్టాలి, ఈ బల్బ్ పీస్ అక్కడ పెట్టాలంటే ఇవన్నీ చెప్పేసి ఒక 15 రోజులు వేసుకుపోతాడు అనమాట. అసలు దేవుడు కట్టించాడా లేదా, దేవుడు ఆశీర్వాదం ఉందా లేదా అని మనకు తెలియదు అనమాట. మనకైతే చెప్పిన బాధగా ఏం చేస్తాం? ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు మాకు ఒక మంచి నివాసాన్ని ఇచ్చారు, పరిశుద్ధులు తీసుకొచ్చాం, సేవకులు తీసుకొచ్చాం, ప్రార్థన గృహప్రవేశం. ఎందుకు మాకు బాధ వచ్చింది, ఎందుకు బాధ్యత వచ్చింది, సహాయం చేయడం అడుగుతాం మనం అయితే. కానీ హిందువులకు ఆ నిరీక్షణ, ఆ ఆశ లేదన్నమాట. ఏదేదో ఆలోచించుకునే వారిగా ఉంటారు. నేను కూడా యేసు ప్రభువు నమ్మకం మనకు నేను ఒక ఇంట్లో ఉండే మన అధికారి అనమాట. కానీ అప్పుడు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దెంగపాలెం ఎక్కడో కాదు, దెంగపాలెం ఉండేవాడు అనమాట. చాలా ఇబ్బందులు వస్తుంటాయి అనమాట. ఒక ఆయన తీసుకొచ్చి చూపించాడు, నేను ఇల్లు అయితే బాగానే ఉన్నాం మేము ఉండడానికి, మరి ఇంట్లో అన్ని ఇబ్బందులు వస్తాయి ఏంటంటే ఆయన 100 చెప్పుకొచ్చాడు దానికి. కానీ దానికి 100 చెప్పుకొచ్చాడు. చివరికి వచ్చినప్పుడు సేవకు వచ్చిన తర్వాత చిన్న తాటేకి ఇచ్చాడు దేవుడు. ఆ తాటేకిలో బోర్డంత ఆశీర్వాదం, బోర్డంత ఆశీర్వాదం. ఎందుకంటే మన గృహాల పైన కేవలం ఆశీర్వాదం ఉండాలి. నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో ఏ గృహంలోనైనా సరే ఆశీర్వాదము ఉండాలంటే దానికి ముఖ్యమైన తాళం చేయండి అంటారు. దానికి ముఖ్యమైన తాళం చదవండి. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం.
ఈ మాట బాగా గమనించాలి. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నారు. ఆయన ఎంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారట. ఏమి వినిపించినట్టున్నారని ఏమి వినిపించినంటారు? ఆ ఇంట్లో యేసు ప్రభువారు ఉన్నాడని చెప్పి వినవచ్చిందట. అలాగే మనం కూడా మంచి మంచి నివాసాలు కట్టుకుంటున్నాం, మంచిగా డెకరేషన్ చేసుకుంటున్నాం, మంచిగా డెడికేషన్ చేసుకుంటున్నాం, చాలా సంతోషమే. అయితే మనం కట్టుకున్న ఇంట్లో యేసయ్య ఉన్నాడా? అది మనకు కావాలన్నమాట. చాలా మంది క్రైస్తవ కుటుంబాలు యేసు ప్రభువారు ఉండలేదండి. చాలా క్రైస్తవ కుటుంబాల్లో యేసు ప్రభువారు ఉండలేదు. ఫ్రిడ్జ్ ఉంటుంది, కుక్కర్ ఉంటుంది, 10 ఫ్యాన్లు ఉంటుంది, ఏసీలు ఉంటుంది, కూరలు ఉంటుంది, బంధువులు ఉంటున్నారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు మొత్తం 300 మంది ఉంటున్నారు. వీళ్ళందరూ ఉంటున్నారు. కానీ ఆ ఇంట్లో ఎవరేలేదా? యేసయ్య లేని వాళ్ళు 300 మంది ఉన్నారండి. మీ ఇంట్లో ఎవరున్నారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా అనేది ప్రాముఖ్యం అన్నమాట. యేసయ్య ఉంటే ఆ ఇంట్లోంచి ఏమొస్తారు బయటికి మనకి? చదవండి ఆ మాట కూడా. 118వ కీర్తన 15వ చరణం. 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములో బాగా గుర్తు పెట్టుకోవాలి. నిజంగా నీ ఇంట్లో యేసయ్య ఉంటే, నిజంగా యేసు ప్రభువారి యొక్క ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంటే, వీళ్ళే కానీ ముందు ఇల్లు కట్టుకొని 300 మంది ఉన్నారు, ప్రార్థనాపరంగా గృహప్రవేశంలో 300 మంది ఉన్నారు. కానీ మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని చుట్టుపక్కల వారికి తెలియాలంటే పొద్దున్న ఏం చేయాలండి? మీ ఇంట్లోంచి నీతిమంతుల గుడారం. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరండి? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మొత్తం నీతిమంతులు అంటారా? యేసు ప్రభువుని నమ్ముకున్న మొత్తం నీతిమంతులు అంటారా? కాదట. యేసు రక్తము చేత కడగబడిన వారందరూ నీతిమంతులు అన్నమాట. రామపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఆ మాట రాయబడుతుంది. చదువుతారా? రామపత్రిక. కాబట్టి ఆయన రక్తం వలన బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు రక్తము చేత కడగబడిన వారందరూ నీతిమంతులు. ఆ నీతిమంతుల గుడారంలో చేయవలసిందట. పొద్దున్నే ఒక పాట వస్తుందట. పొద్దున్నే ఒక పాట అన్నమాట. చక్కటి స్తుతి గీతం వస్తుంటుందట. ఆ పాట అయిపోయిన తర్వాత మంచిగా వాక్యం చదువుతున్నట్టుగా శబ్దం బయటకు వినిపిస్తుందట. ఆ వాక్యం చదవడం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్న శబ్దము పక్క వాళ్ళకి వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారన్నమాట, నిజంగా యేసు ప్రభువారు వాళ్ళని ఆశీర్వదించారు. మంచి గృహమే కాదు, పొద్దున్నే వాళ్ళు ఇంట్లో యేసు ప్రభు గురించి మంచి పాట వినిపిస్తుంది. మంచిగా వాక్యాన్ని చదువుతున్నారు, మంచిగా ప్రార్థన చేస్తున్నారు. ఈనాడు చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో అసలు కుటుంబ ప్రార్థన లేదు కదండి. చెప్పండి, గుడి మీద చేసుకునేంతమంది క్రైస్తవుల దగ్గర ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు? రేపు ఆదివారం రొట్టె ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఆదివారం ఆరాధన చేసే వాళ్ళు 200 మంది ఉన్నారు. మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉందా? లేదు చాలా మందికి. ఎందుకు లేదంటారు? తప్పకుండా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ఒక మాట రాసిపెట్టాను బైబిల్లో. 91వ కీర్తన 9-10 చరణాలు రాయబెట్టిందన్నమాట. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము. మరి నాలో క్రైస్తవ కుటుంబాలకి తెగులు ఎందుకు పరిగెత్తుకొస్తున్నాయండి? రాలేకపోయే తెగులు ఎందుకు పరిగెత్తుకొస్తున్నాయి? యేసు ప్రభువుని బలగించడానికి మన ఇంట్లోకి ఎందుకు వస్తుంది? ఇంట్లో కుటుంబ ప్రార్థన. దేవుడు కనపరిచే స్వభావం లేదు. పొద్దునేసి బైబిల్ చదువుతున్నా అంటారా? చదువు. పొద్దునేసి పాట పాడుతున్నా అంటారా? పాడు. పొద్దునేసి వాక్యం చదివి దాన్ని బట్టి ప్రార్థన లేదండి. లేదమ్మా. ఈ చివరి దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో తప్పకుండా యేసు ప్రభువారు నీ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలంటే పొద్దున్నే నీ ఇంట్లోంచి ఒక పాట బైబిల్ చదవటం, ప్రార్థన చెప్పి వినిపించాలి. నిజంగా అలా వినిపించినప్పుడు ఎంత ఆశీర్వాదం మనకి. నా పిల్లలకి ఎంత ఆశీర్వాదము. చాలా మంది మంచి మంచి ఇల్లు పట్టుకుంటున్నారు, కానీ మంచి బైబిల్ ఉన్నాయంటారా? చెప్పండి. మంచి ఇల్లు పట్టుకుంటున్నాను, సంతోషమే. ఇల్లు ఎంత అయిందండి? 40 లక్షలు అయినప్పుడు. ఈ ఇల్లు ఎంత అయిందమ్మా? 40 లక్షలు అయినప్పుడు బైబిల్ మాత్రము 35 రూపాయలు బైబిల్ కొడతాం మన దగ్గర. చెప్పండి ఎంతమంది దగ్గర గోల్డ్ బైబిల్? చెప్పండి కొరియా బైబిల్ ఎంతమంది దగ్గర ఉందంటారు? చాలా తక్కువ మంది చూపిస్తున్నారు. ఎందుకంటే తప్ప అన్ని మంది ఉన్నాయండి. మన దగ్గర ఉన్న అందరి దగ్గర ఉండాలి. చెప్పండి
బైబిల్. ఇంట్లో ఎంతమంది ఉంటే సరే అంతమంది కొరియా బైబిల్ ఉంటాయి. అది మనకు ఆశీర్వాదం తెలియట్లేదేమో. నా దగ్గర నా ఒక్కడే 3 కొరియా బైబిల్. నా ఒక్కడే అది ఆస్తి అనమాట. రాగండి 3 కంపెనీలు కాదండి, మాకు ఆస్తి అదే పరలోక స్వాస్థ్యం. ఇలా చాలా మంది క్లాసులు ఉంటుంది, అన్ని 60 బైబిళ్ళే. మరి 60 బైబిల్ డబ్బులు పెట్టుకుంటారంటే అంకుల్ గారు తగ్గింపు మీద బైబిల్ అని ఉంటుంది మీ దగ్గర. మీరు అడగడం మంచివాడే, మా దగ్గర ఉంటుంది. తగ్గింపు రేట్ అనేది బైబిల్ అని వస్తాయా? ఏమైనా బట్టలు కొట్టా ఒక 2 తిరిగి ఇవ్వడానికి అండి, లేదా ఒక బ్యాండ్ కొట్టాడు బ్యాండ్ తిరిగి ఇవ్వడానికి బట్టలు కొట్టండి. ఎందుకంటే ఆశీర్వాదం లేని క్రైస్తవులు, ఆస్తి లేని క్రైస్తవులు లేదండి. చివరి దినాల్లో మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలి, దేవుడు మనకి ఇచ్చిన గృహాల్లో ఆశీర్వాదం ఉండాలి. ఎక్కడ చూసినా ఆశీర్వాదం అన్నమాట. చదవండి ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. తన ఇంటి మీదను తన కలిగిన అక్కడి మీదను అతని విచారణకర్తగా నియమించింది మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలంలోనేమి. ఎంత అద్భుతమైనది, ఎంత అద్భుతమైనది. నిజంగా క్రైస్తవులుగా చాలా మంది ఈ మాటకు సిగ్గుపడాలండి. నిజంగా యోసేపు నిమిత్తము, ఎందుకు యోసేపు నిమిత్తం ఆ పోటీపడి ఆశీర్వదించారు చెప్పండి? ఎందుకు యోసేపు నిమిత్తం? యోసేపు పరిశుద్ధుడు, పాపాన్ని చూసి పారిపోయిన వాడు, పాపంతో రాజీ పడేవాడు కాదు, యథార్థవంతుడు అనమాట. అందుకనే యోసేపు 13 సంవత్సరాలు శ్రమపడినప్పటికీ 50 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశాడండి. భూలోకంలో ఎవరు ఉన్నాడా 50 సంవత్సరాలు ప్రధానమంత్రి చేస్తున్నాడు? ఎవరు ఉన్నారండి? ఒక్కడి యోసేపు ఉన్నాడు. ఎందుకంటే అతను యథార్థంగా దేవుని యందు భయపడి అని యోసేపును ఆశీర్వదించడానికి, యోసేపుని బట్టి పోటీపడి ఆశీర్వదించడానికి కారణం ఏంటంటారు? ఒక మాట చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 18వ వచనం. 42 అనుకుంటా, క్షమించాలి. ఆదికాండం 42:18. 3వ దినమున యోసేపు వారిని చూసి ఎందుకు వచ్చిందండి ఆశీర్వాదం? ఎందుకు వచ్చినాం ఆశీర్వాదం? దేవునికి భయపడే స్వభావం ఉందన్నమాట. చాలా మంది క్రైస్తవులకు దేవుడి భయం లేదండి. మనుషులు చూస్తే మాత్రం గసగస ముందుకు పోతారు, కుర్చీ లేకపోతే కూర్చుంటారు, గుండెలు చేస్తారు అని వాళ్ళ గౌరవించుంటారని చెప్పట్లా. దానికంటే సృష్టికర్త అయిన దేవుడికి భయపడటం నేర్చుకోవాలి. సృష్టికర్త అయిన దేవుడికి భయపడటం నేర్చుకోవాలి. ఎవడు భీముడై నలిగిన హృదయము గలవాడై నా మాట మీద వణుకుచుండునో వారి మీద నేను దృష్టించుతానని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు చెప్తున్నాను అనమాట. ఎవరైతే దేవుని మాటకు భయపడతారో, దేవుని మాటకు వణుకుతారో వారి మీద దేవుని దృష్టించుదంట. నిజంగా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఆస్వాదిస్తాడు దేవుడండి, ఎంత ఆస్వాదిస్తాడు. మనం చాలా సార్లు మనుషులకు భయపడుతున్నాం. మనుషులకు భయపడదని చెప్పలేదు, మనుషుల కంటే కూడా దేవునికి భయపడాలి. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకు నా కొరకు శ్రమను ఉందినవాడు, నీ కొరకు నా కొరకు సమాధి చేయబడిన వాడు, నీ కొరకు నా కొరకు 3వ దినము లేచి ఆలోచనమై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ రారాజుగా పెండు కుమారుగా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆయనకు మనం భయపడే వాటిలా ఉన్నాయి, ఆయనకు మనం లోపడే వారు. అందుకే మన కుటుంబాల్లో ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యము. కొంతమందిని దేవుడు ఎంత ఆశీర్వదించినా సరే అంటే, కొంతమంది దేవుడు ఎంత ఆశీర్వదించినా సరే పక్క పెట్టేస్తాడు. పక్క ఎందుకంటే ప్రభుని కనపరచవాడు వెంటనే మర్చిపో, దేవుడు చేసిన కార్యాలను మర్చిపో. లేదండి, ప్రభు ఆశీర్వదించినప్పుడు మనం ఆశీర్వాదం పొందాము, ప్రభువుని కనపరచాలి. చదువు నామాలు కూడా యోగ గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏముంది అక్కడ? ఆయన మంచి పదార్థములతో వారి ఇళ్ళను నింపినను మా వద్ద నుండి తొలగిపోమని సర్వశక్తులకు దేవుడు ఏమంటారంటే ఇంటి నిండా శ్రేష్టమైన పదార్థాలు అన్నమాట అండి. ఇంటి నిండా శ్రేష్టమైన పదార్థాలు అంటే ఎన్ని చూసినా శ్రేష్టమని. ఎందుకంటే మీరు పాసిపోయి అవ్వదు కదా, దేవుడు ఎందుకు మంచి శ్రేష్టమైన పదార్థాలు ఇచ్చినా సరే దేవుడిని కనపరిచాడు. దేవుడు మాకేం చేశాడు, ఆయన కూడా మాకేం ఏదో కలిగింది అని ఎన్ని శ్రేష్టమైన పదార్థాలు ఇచ్చినా సరే
కొంతమందికి దేవుడు శ్రేష్టమైన పదార్థాలు ఇస్తారండి. ఏం చేస్తారు? రుచిలో ఊరబెట్టుకొని 6 రోజులు తింటారు. రుచిలో ఊరబెట్టుకొని 6 రోజులు తింటారండి. దేవుడిచ్చే శ్రేష్టమైనవే, కానీ పాసిపెట్టిన అలవాటు కదా, దాంట్లో రాసిపెట్టేసుకుని తినేస్తుంటారు. తర్వాత దాంట్లో బ్యాక్టీరియా కొడుకుపోయి రకరకాల రోగాలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి శిలాలను ఎక్కించుకొని ఇంజక్షన్ చేయించుకొని వాడిని 10 రోజులు మళ్ళీ ఎలా డాక్టర్ గారికి ఎందుకు వచ్చిన కర్మది? ఎందుకు వచ్చిన కర్మ? దేవుడు మన అన్ని ఆశీర్వాదమేనండి. దేవుడు ప్రతిదీ నువ్వు ఏది తిను దాని ఆశీర్వాదమే, నువ్వు ఏది తిను ఆశీర్వాదమే. దేవుడు మనకి ఏది ఇచ్చినా ఆశీర్వాదం అన్నమాట. ఇవాళ ఏంటబ్బా అందరూ మంచి మంచి పదార్థాలు నాకేంటి ఈ కర్మ అంటే అది కర్మ కాదు. నువ్వు ప్రభువును స్తుతించట్లా. దేవుడు చేసిన మేలు పోయి చెప్పండి, ఎందుకు మేలు చేస్తున్నాడు? మీ కుటుంబాల పక్షంగా, మీ పిల్లల పక్షంగా దేవుడు ఎందుకు మేలు చేస్తున్నాడు? మీ కుటుంబాన్ని మీ గృహాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నాం? ఎందుకు ఆయన కనుక దీనికి కారణం ఏంటంటే ఒక మాట ఉంది బైబిల్లో చదవండి. 106వ కీర్తన 13వ చరణం. 106వ కీర్తన 106:13 చరణం. ఆయనను వారు ఆయన కార్యములను చెప్పండి చదువుమా. ఆయనను వారు ఆయన కార్యములను ఎవరన్నా ఒక పక్షులు పొందుతున్నాడు 2 వేలు పెట్టి 6 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారు అండి. 6 వేలు పెట్టి ఒక పక్షులు పొందిస్తే మాత్రము 6 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటారు. అంతకంటే గొప్ప కార్యాలు ఏసై చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తారంట? వెంటనే మర్చిపోతామండి. లేదు మా దేవుని కార్యాలు ఎప్పుడు అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఆశీర్వాదం కావచ్చు, ఏదన్నా కావచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు కార్యాలను మనం మర్చిపోకూడదు. అందుకే దావీదు మహారాజు అంటాడు 103వ కీర్తన 2వ చరణంలో అన్నమాట, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో ఏమీ మర్చిపోవద్దు. అంత రుచి మాట విని ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకూడదట. అందుకే దేవుడు ఒక శ్రేష్టమైన గృహాన్ని ఇచ్చాడు, దాంట్లో శ్రేష్టమైన వస్తువులు ఇచ్చాడు, ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆయన చేసిన 2 ఉపకారాలు మనం మర్చిపోకుండా ఉంటే నిజంగా కుటుంబంలో మనకు గొప్ప ఆశీర్వాదం అన్నమాట. ఎప్పుడైతే యేసయ్య ఉన్న ఇంట్లోంచి రక్షణ కూర్చున్న సునాదం వస్తుందో, యేసయ్య ఉన్న ఇంట్లోంచి ఎలాగైతే మరి ఆశీర్వాదకరమైన సంగతులు బయటకు వెళ్తుంటాయో దేవుని నామానికి మహిమ అన్నమాట. దేవుని నామానికి మహిమ. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని ఏం చేస్తున్నాడండి? సునేమి పట్టణంలో ఆ పేరేంటంటారు? అసలైన పేరేదో ఉంటుందండి, మొత్తం మీద అసలైన పేరు ఏదైనా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాశాడండి? గనురాలైన స్త్రీ అన్నమాట. గనురాలైన స్త్రీ అన్నమాట. ఇంకా చదువు 9కి వస్తే ఎందుకు గనురాలైన చూద్దాం. కాగా ఎందుకు గనురాలైందండి? ఎందుకు గనురాలన్నమాట? వారి ఇంటికి పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ రోజుకు ఎవరిని పడితే వాళ్ళని అన్ని రోజులు అంటారా? ఎవరిని పడితే వాళ్ళని అన్ని రోజులు అంటారా? కాదండి. అది కూడా చాలా జాగ్రత్తగా మన ఇంటికి వచ్చే దైవజనుడు, మన వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుడు దేవుని చేత పిలువబడుతూ వచ్చాడా, దేవుని చేత అభిషేకించబడుతూ వచ్చాడా, అతని ద్వారా మన ఆత్మీయమైన క్షేమం పొందుతున్నామా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిన దినాలన్నమాట. ఆమెను బాగా ఆలోచించినట్ట. అంతేకాకుండా 8వ వచనంలో చూస్తే ఆవిడ ఆయన్ని భోజనానికి రమ్మని ఏదైనా బలవంతం చేసి అంటే ఇప్పుడు ఏం పేరు పెడదాం? ఆతిథ్యం ఇచ్చే స్త్రీ అన్నమాట. ఈ గృహానికి ఒక పేరు ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే గృహం అన్నమాట. ఆతిథ్యం ఇచ్చే గృహం అంటే దైవజనులు వచ్చినప్పుడు, దేవుని పిల్లలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? అన్న భోంచేసి వచ్చారా? ఇప్పుడు నాకు ఇంటికి వచ్చారులే, భోంచేసి వచ్చి ఉండాలి అంటే ఖాళీ భోంచేస్తాడు.
కొంతమంది చూస్తుంటామండి భలే అంటారు నిర్పిడారు కూడా అనమాట. అంకుల్ గారు రోజు చేస్తారా? అప్పుడు టైం 10:30 1 గంట రోజు కూడా రావడం. అప్పుడు బాబు 5 వరకు భోజనం చేస్తారా అంకుల్ గారు? అవును ఇప్పుడే భోజనం చేస్తారు, నాకే భోజనం వచ్చి టీ కట్టమంటారా? ఉన్న ఆటలో పోయింది. కొంతమంది నిజానికి నిరక్షణ అన్నమాట. రోజు భలే యుక్తిగా మాట్లాడతారండి. భవిష్యత్ వచ్చారని ఎక్కడ ఆటలు చెప్పండి. ఏది లేదనమాట. బలవంతం చేసిందట. నువ్వు ఏమన్నా సరే ఇప్పుడే తినొచ్చినా సరే నువ్వు మళ్ళీ మన ఇంట్లో భోంచానండి నిమిష గారు, తప్పదే కాదు తప్పదని చెప్పి బలవంతం చేసిందండి నిమిష. బలవంతం చేసిందట. ఇంకో మాట కూడా చదవండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. 15వ అధ్యాయం 16వ వచనం అంటారా? 15 16 చూడండి. 16-15 ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము కలదానని సమాధానం మాట్లాడి ఏమంటుంది? నేను ప్రభువునందు విశ్వాసము కలదానని తోచితే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసిందంట. నేను నిజంగా మారు మనసులో ముందు ఏదో రంగులు అమ్ముకున్నాను, డబ్బుల కోసం ఆశపడుతూ వచ్చాను. పౌరు గారు సముద్ర తీరమున మంచి సువార్త చెప్పేటప్పుడు ఆ మాట నాకు తాగాయి, నన్ను రక్షణలోకి తీసుకొచ్చాయి. కాబట్టి ఆ జీవితం అంతా పోయింది. ఇప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందారు. కాబట్టి నేను నిజమైన విశ్వాసం మీరు అనుకుంటే మాత్రము తప్పకుండా మా ఇంట్లో ఉండాలని ఆపడమే కాకుండా బలవంతం చేస్తుందట. మన ముఖంలో దైవజనులకు ఆతిథ్యం ఇస్తే ఎంత ఆశీర్వాదం మనకి. దైవజనులకు ఆతిథ్యం ఇస్తే ఎంత ఆశీర్వాదం. పోతాం కదా, ఎక్కడికి పోదండి అని మనకు బహుమానం అన్నమాట. మనకు బహుమానం అందుకో మాట్లాడారు పౌరు గారు. ఎక్కడంటారు మాట చదవండి. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి ఎంత బాగుంది మాట. ఎంత బాగుంది. బ్రదర్స్ ఒకటి వస్తారు ఒకసారి అన్నమాట. వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం. ఆ మంచి పదార్థం అంటే వాక్యము వినేవాడు, వాక్యము చెప్పేవాడికి ఏం చేయాలట? మంచి పదార్థములో భాగం ఇవ్వాలట. అండి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలట. ఎందుకంటే మరి మీ కోసము ప్రభు పాదాలు పట్టుకొని వర్తమానం అడిగి మీకు ఏది అవసరమో ప్రభు బయలుపరిస్తే ఆ మాటలు భారంతో మీ మధ్య పంచుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలట? మంచి పదార్థంలో భాగం ఇవ్వాలట. మీరు మంచివాళ్ళే. కొంతమంది దోస్తుంటే అన్నమాట. ఒక ఇంటికి వెళ్ళాం, మీ ఆంటీ గారు నేను కలిసి. ఇంటికి వెళ్ళినాక మంచిగా పరామర్శించారు. టీ ఇచ్చాం, తాగేసాం. తాగిన తర్వాత ప్రార్థన చేస్తాం. సరేమ్మా ఎల్లొస్తాం అని చెప్పాను. చెబితే ఆ సిస్టర్ గారు ఏం చేసింది, మా వెనకాల పరిగెత్తుకొచ్చింది. ఆంటీ గారు ఆగండి అందనమాట. అప్పుడు మీ ఆంటీ గారు బయట మీద కూర్చుంది. ఇక స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక దానిమ్మకాయ ఇచ్చింది అనమాట. దానిమ్మకాయ ఇచ్చి ఆంటీ గారండి ఇది అంకుల్ గారికి పెట్టండి, అక్కడ కొంచెం పాడైపోయింది కానీ అది కోసి తీసేసి వీళ్ళు పెట్టండి. దానికోసానికి వచ్చింది పాడైపోయింది. అది తినేది అండి. సేవకులంటే ఏమనుకుంటున్నాం మనం చెప్పండి. కొంతమంది సేవకుల్ని గౌరవించే లేదండి. సేవకులు తప్పకుండా కనపరచాలి. అంటే నువ్వు సేవకులు కాదు నువ్వు హెచ్చించుకున్నావు మీరు అనుకోండి. లేదండి, తప్పకుండా సేవకుని మనం తప్పకుండా ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మందికి సంగతి అర్థం కావట్లేదు అన్నమాట. ఎందుకంటే అక్కడ మంచి మాట అన్నమాట. వాక్య ఉపదేశం చేసేవాడికి వాక్య ఉపదేశం పొందిన వాడు శ్రేష్టమైన పదార్థంలో వాళ్ళ భాగం ఇవ్వాలట. ఒక ఆమెట ఆ బైబిల్ రాసి పెట్టింది కదా, యేసుక్రీస్తు నామములో 8 చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో బహుమానం ఉంటుందని వెళ్ళదట. ఇక ఆ ఇంటికి ఎవరు రానివ్వండి, మంచిళ్ళు ఇచ్చారు పాపం అని
ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మంచి ఇచ్చేస్తానంట. చాలా కాలం అయిపోయిన తర్వాత అక్కయ్య గారు మహిళలోకి వెళ్ళిపోయారు. తర్వాత దాదాపు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఆమె అడుగుతుందంట, నేను అందరికీ మంచి ఇచ్చాను కదా, నాకు పర్లోకంలో బహుమానం ఉందన్నారు, ఎక్కడా నా బహుమానము అడుగుతుంటే అప్పుడు రోజులు కలిసి నల్లగా ఎత్తుకెళ్ళి చెరువు మధ్యలో కూర్చోబెట్టారట. ఏం నా తీసుకు చెరువు మధ్యలో కూర్చోబెట్టామంటే, నువ్వు ఇచ్చిన మంచిదని పర్లోకంలో చెరువు అయిపోయినామో ఇంట్లో కూర్చోబెట్టి. కొంతమంది ఇంట్లో ఆశలు మాట్లాడు అందరికన్నా మంచి అంతేనంటారా? లేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అది ఇప్పుడు ఆ గదులావేసిన ఇంటికి వెళ్ళి పెడతామంటే ఆతిథ్యమిచ్చే గృహం అన్నమాట. ఇప్పుడు నాని దేవాల గృహానికి ఏమని పేరు పెడతామండి? ఇది దీప్తవంతుల గుడారము అని పేరు పెడతాం. దీంట్లోంచి రక్షణ కూర్చుని సునాదం వినిపిస్తుంది అని పేరు పెడతాం. రెండోదిగా ఇది ఆతిథ్యమిచ్చే గృహం అని పేరు పెడతాం. ఆతిథ్యమిచ్చే గృహం అని పేరు పెడతాం అనుకుంటే ఇది అధికత ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? ఎవరింట్లో వాళ్ళే ఉండాలి. అది ఆశీర్వాదం. మేము ఆశీర్వదించి ఇచ్చాడు. మీరు ఎందుకు అలాగెళ్తారు? నా ఎవరైనా ఉంటారు ఆశీర్వదించారు కాబట్టి ఉండాలి. ఆశీర్వాదం అంతా స్వతంత్రించుకోవాలి. మీరు గృహప్రతిష్ఠ కార్యక్రమం అంటే మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉన్న ఉద్దేశం కలగనమాట. అందుకే దేవుని పిల్లలుగా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజంగా ప్రతి గృహాన్ని, ఈ గృహమే కాదు, ఎవరైతే క్రైస్తవ గృహాలు కట్టుకున్నారో, ప్రార్థనాపూర్వకంగా ప్రతిష్ఠించుకున్నారో, మీకు సత్యం పూర్తిగా అర్థం కావాలి. అర్థం కాకపోతే మనకు ఆశీర్వాదం లేదన్నమాట. ఆశీర్వాదం లేదు. అందుకనే మరొకటి చూస్తాం అండి. యోగ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు పవిత్రుడై యథార్థవంతుడైన నిశ్చయముగా ఆయన నియము శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఎంత ఆశ్రమండి! ఎవరు చెప్తున్నాడు? నువ్వు పవిత్రుడైన అవేం కోరుకున్నాడండి? పవిత్రుడు కోరుకుంటున్నాడు. ఆయన పవిత్రుడు, మనం కూడా పవిత్రంగా. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా. అందుకని పవిత్రుడై, రెండోది యథార్థవంతుడైన. అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు మీకు తెలుసమ్మా? ఇప్పుడు ఆలోచించారంటారా? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించారా? ఒక మాట చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఇది ఒకటి మాత్రం నేను కనుక్కుంటుంది. ఏమనగా దేవుడు నరులను దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. నిజంగా నన్ను ఎందుకు భూమి మీద పుట్టించాలి అంటే యథార్థంగా ఉండాలని, యథార్థంగా బ్రతకాలని, యథార్థంగా మాట్లాడాలని, యథార్థంగా నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు పొదువా లేదట. 84వ కీర్తన 11వ వచనంలో చదువు మీకు అర్థమవుతుంది ఇంకా బాగా. దేవుడైన యెహోవా సూర్యుడును కేంద్రమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. ఎంత మంచి మాటలు అమ్మ, ఎంత మంచి మాట దగ్గర. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏం మేలు చేయమని. యథార్థంగా ప్రవర్తించు. నీవు యథార్థవంతుడైన నిశ్చయముగా ఆయన నీ యొక్క శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదను మహాభివృద్ధి చెందుతావు అని 7వ వచనంలో రాస్తున్నాడు. 8వ అధ్యాయం 7వ వచనంలో మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదను నీవు మహాభివృద్ధి అన్నమాట. బయటకు అనుకుంటారు. నిజంగా ఆ కుటుంబాన్ని, ఆ గృహాన్ని, ఆ పిల్లల్ని, ఆ భార్యాభర్త దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దీనికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు. ప్రతిరోజు మాకు పాట వినబడుతుంది, వాక్యం వినబడుతుంది, ప్రార్థన వినబడుతుంది. ఆ ప్రార్థన, ఆ వాక్యము, ఆ పాటలే ఆ కుటుంబాన్ని ఆశీర్వది. అన్ని జరుగులు చెప్పుకోవాలి, నామకార్థులు చెప్పుకోవాలండి. అన్ని జరుగులు చెప్పుకోవాలి, నామకార్థులు చెప్పుకోవాలి. యేసయ్య లేకపోతే మహాప్రమాదం. మీకు తెలుసారు కదా? యేసయ్య లేకపోతే ఇంట్లో నువ్వు క్రైస్తవులు అయ్యావు. వీటి ముందు యేసు రక్తం చేత కడగబడ్డారు భార్యాభర్తలుగా ప్రభుని ఆరాధన
చదవండి ఒక మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని వెతుకుచు నీవు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళదని వచ్చి బాగా గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. నేను రాస్తున్నాను ఇక్కడ, ఆ ఇంట ఎవ్వరూ లేక మూర్చి అమర్చి ఉంట చూసి అండి, మూర్చి అమర్చి ఉండడం చూసి, అంటే బైబిల్ చదవడం లేదు, ప్రార్థన లేదు, పాట లేదు, మందిరం లేదు, ఆరాధన లేదు, సో ఏమి లేదన్నమాట. చూసి నువ్వు సాతాను, అయ్యో ఇంత ముందు ఇక్కడ మంచిగా ప్రార్థన చేసేవాడు, పాటలు పాడేవాడు, వాక్యం చదివేవాడు, భయపడి పాడిపోయాను, మళ్ళా తిరిగి చూస్తే వీళ్ళు చల్లారిపోయారు, వీళ్ళ దగ్గర వాక్యం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇది మంచి సమయం కాబట్టి అది మంచిగా తీర్మానం చేసుకుని కదా, దానికంటే చెడ్డవైన 7 దెయ్యాలను అమలు పెట్టుకొచ్చి మన ఇంట్లో తాండవం అన్నమాట. వాడికి ఆ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ అన్నమాట. కదా ఆ డ్యాన్స్ చేస్తే మీకు మనకు ఉంటుందండి. చాలా మందికి అర్థం కావట్లేదమ్మా. ఎన్నో ఉన్నాయి. ప్రార్థన లేదు ఇంట్లో, బయట చదువు లేదు, కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకోవాలంటే ఎందుకు కుటుంబ వేస్తాయి చెప్పారు. చదవస్తలేదు, ప్రతి ఒక్కరు చదవస్తలేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం రాస్తున్నాడు, 2 ముగ్గురు ఎక్కడ నామములో కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు వేస్తాయి. ఇద్దరు ముగ్గురు అంటే ఎవరండి? భార్యాభర్తలు, అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు కూడుకొని ప్రార్థన చేసి బైబిల్ చదువుని వేస్తే అక్కడ ఉంటుందట. అంటే ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ చూసిన ఆశీర్వాదం ఉంటుందండి. ఎక్కడ చూసిన ఆశీర్వాదం అన్నమాట. పిల్లలు కూడా అలాగా మంచి ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు ఎలా ఉంటారట? నీలో బిడ్డ, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండదు, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఎంత ఆశీర్వాదం ఉంది. భార్య ఎలా ఉంటుందట? ఫలించే ద్రాక్ష వల్లి అన్నమాట. చూసారమ్మా, ఫలించే ద్రాక్ష వల్లిని చూసారా? నేను హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసినప్పుడు నాగేశ్వర సుమారు గారికి కొన్ని 100 ఎకరాలు ఉందన్నమాట ద్రాక్ష తోట. నిజంగా ఆ ద్రాక్ష జల దిగేటప్పుడు ఆ రోసల ఆ 4 రకాలుగా అంటే దశలు దాంట్లో బయట నిజంగా ఫలించేటప్పుడు చూడముచ్చగా ఉంటుంది అన్నమాట. అది ఫలించి కాయలు దిగేటప్పుడు చూడముచ్చగా ఉంటుంది. అలాగే భార్య కూడా, క్రైస్తవ పిల్లలు భార్య ఎలా ఉండాలట? కొంతమంది భార్యను చూస్తుంటామండి, ఎప్పుడు ఏదో మొగ్గులో ఒక బాధ, ఏదో పిచ్చాడు అనమాట. ఏమాయి ఏంటి అలా ఉన్నారండి, ఏమి వచ్చిన అవకాదు అది, వచ్చిన అవకాదు అది. ఇది అనుకున్నా అడిగారు కాబట్టి యాక్షన్ అవ్వాలన్నమాట. అది లేదండి. నిజమైన మనకు సంతోషం ఉంటే, ఫలించే ద్రాక్ష వల్లే భార్య ఉండాలంటే ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఈ పైనన్నీ మనం పాటించాలన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచు వారందరూ ధన్యులట. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాలను నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు, నీకు మేలు. కొంతమంది అంటారండి, అందుకనండి 3 రోజులు కష్టపడుతున్నాడు, మా ఇంట్లో మా పిల్లలు కష్టపడుతున్నాడు, మా వాళ్ళు కష్టపడుతున్నాడు, మా కొడుకు కష్టపడుతున్నాడు, మా ఆయన గారు నేను కష్టపడుతున్నాం, రూపాయి కనపడలేదండి. రూపాయి కనిపించట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఎందుకు కనిపించట్లేదమ్మా అంటే అంగారు ఉందన్నమాట. అంకుల్ గారండి కష్టపడినంత పదువు పోతుంది, సంపాదించినంత సారాలు పోతుంది. ఇక్కడ సంతోషం ఉంటే చెప్పండి, ఇక్కడ సంతోషం ఉంటే చెప్పండి. ఎన్నో కుటుంబాల సంతోషం లేదు, భార్య సంతోషం లేదండి. మందిరం వస్తుంది, ఆరాధన చేస్తుంది, కానీ సంతోషం లేని ఆరాధన, మా సంతోషం లేని ప్రార్థన, సమృద్ధి లేని యొక్క విశ్వాసము లేదు. మనకు ఎలా ఉండాలట? ఉనిభావం మొత్తం అంటే పరిశుద్ధంగా అన్నమాట.
పరిశుద్ధంగా భార్యాభర్తలు ఎప్పుడైతే సంతోషంగా సమాధానంగా ఉంటారో పిల్లలు కూడా చాలా సంతోషం అన్నమాట. తల్లిదండ్రుల యొక్క సంతోషము, తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత, తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన, వాడు చదువుతున్న వాక్యం, వాడు పాడుతున్న పాటలన్నీ ఆ పిల్లల హృదయాలు చిన్నప్పటి నుంచే ఫిట్ అయిపోతాయి, మొదలు పడిపోతాయి అన్నమాట. అందుకంటాడు వారు నడవలసిన త్రోవను వారికి నేర్పును, పెద్దవాళ్ళైనప్పుడు వాటి నుంచి వారికి నేర్పాలంటే తల్లిదండ్రులు మనం నేర్చుకోవాలి కదా, తల్లిదండ్రులు మనం నేర్చుకోవాలి కదండి. మనం నేర్చుకోండి, మన పిల్లలు నేర్చుకుంటారు. ఆ మాట చదవండి, మీతో ఉపదేశకాండం 11:19 రాశాడు చూద్దాం. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ వాటిని పిల్లలకు వినగలటండి. వాటిని మన పిల్లలకు దాని గురించి దేవుడి వాక్యాల గురించే మాట్లాడాలట, బైబిల్లో ఉన్న విషయాల గురించే చాలా మంది కొంతమందికి బుద్ధికేత కలిగిన తల్లిదండ్రులు ఉంటారండి. లోకంలో ఉన్న చెత్తంతా పిల్లల ముందు భార్యాభర్తలు ఆడుకుంటారు. లోకంలో ఏమో చెత్తంకి మారదు, ఈ చెత్తంతా వాళ్ళ గొప్పకి ఎక్కిపోద్ది అన్నమాట. లేదండి, దేవుడు నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత బైబిల్లో ఉన్న విషయాలు, యేసు ప్రభువు యొక్క మంచితనము, యేసు ప్రభువు యొక్క ప్రేమ, పరలోక రాజ్యం యొక్క స్వాస్థ్యము, వాటి కొరకే మన పిల్లల దగ్గర మాట్లాడాలి తప్ప లోక సంబంధమైన ఏ మాట కూడా మన పిల్లల దగ్గర మాట్లాడుకోండి, ఏ మాట కూడా మన పిల్లల దగ్గర మాట్లాడుకోండి. అలాగా పెంచుతూ వచ్చారు కొంతమంది భక్తులు అన్నమాట. వికాబేట్ ఉంది, మోషన్ ఎలా పెంచుతూ వచ్చింది, హన్నా ఉంది, సమయాన్ని ఎలా పెంచుతూ వచ్చింది, మీకు తెలిసిన విషయాలు ఏమి చెప్పవలసిన లేదు. ఎందుకంటే గృహప్రవేశ కార్యక్రమం మన గృహంలో ఆశీర్వాదం కల్పించాలంటే వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలండి. హన్నా ప్రార్థన చేస్తుంటే సమయం చిన్నప్పటి నుంచి అలాగే మా అమ్మాయికే చూసేవాడు, నమస్కారం మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు హన్నా. అలాగే చూస్తున్నాడట, ఏం చేస్తాడు అబ్బా, మా అమ్మ చాలాసేపు మోకాలం ఉండిపోయింది అబ్బా, చాలాసేపు మోకాలం ఉండిపోయింది అబ్బా అని చెప్పేసి ఇక పాలు తాగడం మానేసేదాన్ని అన్నం కూడా తింటలేదు. ఇక అది అమ్మాయికే చూస్తున్నాడు అనమాట. ఆ చూసి 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 ఆ బీజమంతా ఎవరిలోకి వచ్చిందంట, సమయంలోకి వచ్చేసింది. ఇప్పుడు సమయం ఏం చేస్తున్నాడు, 99వ కీర్తన ఆలోచన చదవండి. ఆయన యాజకులలో మోషే అగ్రం నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు. దేవుని స్తోత్రం. ఆయన అంత అద్భుతమైన మాట ఇది. ఎక్కడ నేర్చుకున్నాడు సమయాలు, ఎక్కడ నేర్చుకున్నాడమ్మా? తల్లి ప్రార్థన చేస్తాడు నేర్చుకున్నాడు. అమ్మ, ఇంతమంది క్రైస్తవ తల్లులు ఉన్నారు, మీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నారా? చెప్పండి. మీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నారా? మీ పిల్లలకు బైబిల్ చదువు నేర్పిస్తున్నారా? మీ పిల్లలకు శివుని గీతాలు ప్రార్థన నేర్పిస్తున్నారా? నేర్పించట్లేదు. నామకార్థమైన భక్తి అన్నమాట, ఆచార ప్రకారమైన భక్తి అన్నమాట. నేర్చుకున్న లేదమ్మా. ఈ చివరి నెలలో మన కుటుంబాల్లో, మన నివాస గృహాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడాలంటే ఇవన్నీ తప్పకుండా పాటించాలి. మా పిల్లలు అడగండి, మా చిన్నబ్బాయి ఎదురుగా ఉన్నాడు, మా చిన్నపాడు మీ దగ్గర ఉన్నాడు, అడగండి. ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలకి ఇంతకుముందు యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఎంత దేవాంశగా తిరిగాను. అయితే మా పిల్లలు తిరిగి చిన్నపిల్లలు అనమాట. లోకంలో ఉన్న దేవాసుడు అంతగా నేను పెద్ద దేవాసుడు అనమాట. లెగపాల్లో ఉండేవాడిని, లెగపాల్లోనే బాబాని మారేసింది లెగపాల్లోనే, అయ్యప్ప మారేసింది లెగపాల్లోనే, బట్టల దగ్గర చూపిస్తూ వచ్చానమాట. చూపిస్తాడు లెగపాల్లో భయంకరమైన పరిస్థితి అనమాట. తర్వాత ప్రభువు తెలుసుకొని మారు మనసు పొందిన తర్వాత నా బ్రతుకుని పిల్లలకు చూపిస్తూ వచ్చాను. అలా ఇలాంటి బ్రతకానికి రాసుకోవాలి. తర్వాత 4ంటికి వేసేవాడు, కుటుంబ ప్రార్థన చేసుకున్నాను. ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టుకుని మాట్లాడు, ఆ కుటుంబ ప్రార్థన చేసుకునేవాడు. అప్పుడు తర్వాత పిల్లలు స్కూల్ పంపిస్తూ వచ్చేవాడు. గొప్ప కోసం చెప్పే మాటలు కాదండి. ఒక క్రైస్తవ కుటుంబంలో యేసయ్యకు మహిమ కలగాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం రావాలంటే, దేవుడికి నువ్వు ఎంత మహిమ తీసుకొస్తే ఆశీర్వాదాలన్నీ నీకే అనమాట. అది సమస్యలేనే లేదు. ఎంతో మంది భక్తులు యేసు ప్రభువుకి మహిమ తీసుకొచ్చారు. వారి కుటుంబాలు, వారి పిల్లలు అత్యధికంగా ఆశీర్వదింపబడుతూ వచ్చారు. అత్యధికంగా ఉనికి దావీదు యొక్క జీవితంలో మంచి తీర్మానం ఉంది. పక్కన చదివి మరి ప్రార్థన చేసుకుని ఉంటాం. మరి పద్ధతిలో ప్రార్థించాలి. కార్యక్రమాలు ఆదివారం కదా మామూలుగా నాయకులు త్వరగా ముగిస్తే
కాబట్టి ఒక మాట చదువుతాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఈ మాట గమనించానమ్మా, అందరూ తీయండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నారు. మీ దగ్గర పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకుని గుర్తొస్తే చదువు అనిపిస్తుంది అనమాట. చదువమ్మా. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదించుము. ఎంత ఆశ అండి దానికి, ఎంత మంచి ప్రార్థన అండి ఇది. అమ్మ మీ కుటుంబ ప్రార్థన చేశారా? మీరు కుటుంబ ప్రార్థన చేశారా? ఇప్పటికే ప్రార్థన అండి. ప్రభా నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దాన్ని ఆశీర్వదించు ప్రభా నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ప్రతిరోజు ఈ ప్రార్థన తప్పకుండా ఆయన నా కుటుంబంలో నీ సన్నిధిలో ఉండాలి. అలాగే ఉన్నారు మా కుటుంబం బట్టి. వాళ్ళు ఉన్నారు సేవకుడు, చిన్న అబ్బాయి సేవకుడు, పెద్ద అబ్బాయి సేవకుడు ఇలా ఉండి మా ఇంట్లో వెళ్ళిపోతూ వచ్చారు. ఇలా కుటుంబం అంతా కూడా దేవుని సేవ చేసి దేవుడు మహిమ తీస్తూ వచ్చాడు. నిజంగా మనకి ప్రార్థన చాలా ప్రాముఖ్యం అన్నమాట. నీ దాసుడునైనా నా కుటుంబము ప్రతి ఆదివారము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను కదా. నిత్యము అంటే ప్రతిరోజు ప్రభా, ప్రతిరోజు నీ సన్నిధిలో మేము మోకరించాలి. నా కుటుంబంగా నేను ప్రార్థించే ఆశ అండి. నీకు కూడా ఆశ ఉండాలమ్మా. అయ్యా నీకు కూడా ఆశ ఉండాలి. ప్రతిరోజు నేను నా కుటుంబం సన్నిధిలో ఉండాలి, అది నా ఆశ ప్రభా అని అలా తీర్మానం చేసుకోండి. నిజంగా ఎందుకు దేవుడు ఆశీర్వదించడు? అందుకే ఈ యొక్క గృహాన్ని మనం కప్పేమ భూమిలో ఉన్న గృహములో యేసయ్య ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు వచ్చారట. ఇంటికి ఏసై ఉన్నాడంట, ఏసై ఉన్నాడంట అని చెప్పి అందులో ఇంటికి వాళ్ళు వచ్చారంటారా? ఎవరు రాలేదండి. పేదలంతా జ్వరంతో పడి ఉంటే ఎవరు రాలేదట. ఆ ఇల్లు ఎవరిదో కాదండి, అభినవంలో ఉన్నది ఎవరిదో కాదండి. పేదలు అత్తగారు ఇల్లు అనమాట. మొదటి అధ్యాయంలో జ్వరం చూడు బాబు. మొదటి అధ్యాయంలో జ్వరంతో ఉంది, 2వ అధ్యాయంలో జ్వరం తగ్గిపోయింది కాబట్టి కృతజ్ఞత కొన్ని పెట్టుకోవడం కోసం ఏసై పిలిచింది ఇంటికి. మీకు తెలుసో తెలీదు. మనకి ఎందుకు మీరు చేసినా కృతజ్ఞత కూడికే పెట్టుకోంగా మనం. అండి కృతజ్ఞత కూడికి పెట్టుకోం కదా. నీళ్ళన్నీ పొందేసి ఏం చేస్తాం? ఎవరన్నా తీసేసి భోజనం పెట్టేస్తుంటాం. ఎవరెవరన్నా పిలిచారన్నమాట. అది కాదండి. దేవుడు మనకి ఏం చేసినా సరే మాట ముగిస్తాను. 12వ అధ్యాయం ఇది యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరి ఇంకా బయట 2వ వచనం. ఈ మాట బాగా గమనించండి. మాట ఉపచారం చేయుచుండెను లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకరు. అప్పుడు మరియా ఈ బిక్కిని విలువ గల అచ్చ జగామాంసి అతడు ఒక సేరున్నర తీసుకొని వచ్చి క్రీస్తు పాదములకు పూసి ఎంత మంచిది అంటారు. చదువమ్మ చెప్పమ్మా. ఆయనకి ఏమని చెప్పమ్మా? అర్థం వాసన వాసన రావట్లేదుగా. ఏమన్నా మా ఇంట్లో ఒకరు ఉపచారం చేస్తున్నారు, ఒకరు యేసు ప్రభువుతో కలిసి భోజనం చేస్తున్నారు, ఒకరు అర్థం రాసి ఆరాధన చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఇంట్లో ఒకరు ఉపచారం చేస్తున్నారట. మార్తమ్మ గారు ఎవరు? మార్తమ్మ గారు అన్నమాట. మార్తమ్మ గారు ఉన్న మంచి అలవాటు మీకు తెలుసా? యేసు ప్రభు వారి కిటికీలో చూసి స్టవ్ వెలిగించి మూగుడు బొమ్మిలు పెట్టిందట. మూగుడు మీద బొమ్మిలు పెట్టేసి మంచిగా వేడి బజ్జీ గిజ్జీ వేసేసి రైలు పెట్టేదట. ఎప్పుడైతే యేసు ప్రభు వారి కిటికీలో వచ్చి మరియమ్మ గారి దృశ్యంలో బయటకు పట్టుకొని వాళ్ళకి అనుకొని యేసు ప్రభు యొక్క బాధల దగ్గర కూర్చుండేదట. ఈ పరిగణలో లాజరు మాత్రం యేసు ప్రభు వారిని చూసి ఆ ఎదురుబొమ్మలో చూసి దొడ్డాన్ని పారిపోయాడట. ఇప్పుడు ఆగిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జీవం పొందాడో లాజరు అని పిలిచినప్పుడు యేసు ప్రభు వారి జీవం లాజరులో వెళ్ళిపోయిందట. బతికాడనమాట. బతికిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారితో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఈ రోజులు క్రీస్తులో బ్రతికితేనే ఆదివారం మందిరంలో నిశ్శబ్దంగా కూర్చుంటారు. కొంతమంది ఆదివారం మందిరం గురించి కూర్చుంటారండి. మరి మందిరం ఉంటే మాకు తెలియదు, ముఖ్యంగా కరెక్ట్గా ఉంటే మాకు తెలియదు. కానీ చదువు జరిగినట్టే బయటికి వెళ్ళినట్టే ఒక్క గుడ్డి కూర్చోవాలి. కొంత
సంవత్సరం జరిగిన అద్భుత కార్యం ఏంటంటే మార్త ఉపచారం చేస్తున్నట, లాజరు యేసు ప్రభువుతో కూర్చొని భోజనం చేస్తున్నాడట. మరియమ్మ గారు ఏం చేసిందట? అచ్చట మాంసి అందరూ శరీరాలు పట్టుకొచ్చి పాదాలను పూసి, అక్కడైతే అలా రాసి ఉంది. మార్చు వార్తలు అయితే ఆ గుడ్డి పగలగొట్టి నెత్తి మీద పోసి అభిషేకించింది. గుడ్డి పగలగొట్టింది. అక్కడ రాసిన మన మార్చు వార్తలు పగలగొట్టేమో చెప్పండి, వాసన వచ్చేస్తాను. ఎత్తికి రాగి నుండి వాసన మళ్ళీ ఎప్పుడైతే బయలుందో మన వాసన వచ్చేస్తాను మాకండి. లవంగం పెట్టుకొని ఎంతసేపు నీళ్ళు చూడండి, 3 రోజులు చూసిన అందులో మోసం వస్తాడు కదా. జాస్తి లెక్క పెట్టుకొని 3 రోజులు ఇంటికి తిప్పుతోనే మోసం వస్తాడు కదా. 4 శుద్ధి పెట్టి ఒక్క ఎత్తి చాలన్నమాట, మొగ్గుని వాసన వచ్చేస్తుంది. లవంగం కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, యాలక్కాయ కావచ్చు. అలాగే నువ్వు ప్రభుని ఆరాధించే వాళ్ళకి హృదయం పగలాలంటే హృదయం తెరవబడాలి. తెరవబడిపోతే ఆ ఇంట్లో చేవాసన రాదండి, ఆ ఇంట్లో చేవాసన రాదన్నమాట. అందుకే దేవుని పిల్లలుగా ఇంట్లో చేయలేక అత్తర వాసన బయటికి వెళ్ళాలి. నాని చూసినప్పుడు, అలాగే నేను చూసినప్పుడు ఈ అత్తర వాసన బయటికి వెళ్ళి, అది అబ్బాయి ఆ ఇంట్లో ఇప్పుడు ఆ రూట్లో వెళ్తున్నా సరే ఆ ఇంట్లో పాటలు పాడుకుంటారు.